హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. నాకు పనసపండు ఎంత ఇష్టం అనేది మాటల్లో అయితే అస్సలు చెప్పలేను. నాకు చాలా 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 ఇష్టం అన్నమాట. మా మమ్మీకి కూడా పనసపండు అంటే ప్రాణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మేము ఇంత పెద్ద పండు అయితే తీసుకోలేదు. మామూలుగా రోడ్ సైడ్ ఉంటాయి కదా, చిన్నగా డజన్ 100 రూపీస్ అట్లా అమ్ముతారు. సో అవే తీసుకునేదాన్ని. కానీ ఈ పండు హైదరాబాద్ నుంచి అయితే ఊరికి తీసుకొని వెళ్ళినాము. మా మమ్మీకి కూడా పనసపండు అంటే చాలా ఇష్టం. సో మా మమ్మీ కోసం అండ్ నా కోసం అని చెప్పేసి ఇంత పెద్ద పండు అయితే తీసుకున్నా. ఫస్ట్ పనసపండు కోసినప్పుడు డైరెక్ట్గా కోయొద్దు. మన చేతికి కొబ్బరి నూనె అనేది మంచిగా అంటించుకోవాలి. సో ఈ విషయం మాకు కూడా తెలీదు. పనసపండు కోసినప్పుడు ఆయిల్ రుద్దుకోవాలి చేతికి అని మాకు కూడా తెలియదు. పనసపండు కొన్నప్పుడు అక్కడ సేల్ చేస్తున్నటువంటి అన్న అయితే చెప్పిండనమాట, మీరు పనసపండు కోసేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరి నూనె అయితే అంటించుకోండి, లేదంటే దానికి ఉన్నటువంటి జిగట ఉంటుంది కదా, పనసపండుకు మొత్తం వైట్ కలర్లో మొత్తం జిగట జిగట వస్తుంటాం. సో అది మొత్తం అంటుతుంది. అది మళ్ళీ మనం సబ్బు పెట్టి కడిగినా ఏం పెట్టి కడిగినా అది పోదు, మొత్తం గలీజ్గా అనిపిస్తుంది అనమాట. సో అట్లని చెప్పేసి ఆయన కొబ్బరి నూనె అయితే ఖచ్చితంగా రుద్దుకోవాలి అని చెప్పిండు. సరే అని చెప్పేసి మేము ఫస్ట్ టైం పనసపండు కోయడము. సో చాలా ఇష్టం నాకైతే ఆ పనసపండు కోస్తుంటే కూడా ఎప్పుడు కోస్తాడా, ఎప్పుడు తినాలా అన్నట్టుగా అయితే నాకు ఉంది. ఎందుకంటే నాకు అంత ఇష్టం పనస. చూడు, కోస్తుంటే తినేస్తున్నా అప్పుడే. నేను అంత ఇష్టం నాకు అసలు. ఒక్కసారి తినడం స్టార్ట్ చేసిందంటే పనసపండు ఎంత తిన్నానో నాకే తెలీదు. చాలా తినేసిన. నాకే అనిపించింది ఇవన్నీ నేనే తినేస్తానా ఏంటి, మా మమ్మీకి కూడా పంపించకుండా అనేసి డౌట్ వచ్చింది. అంత ఇష్టం మరి నాకు పనసపండు అంటే. ఆల్రెడీ చేతిలోకి అంటుతుంది, ఎందుకంటే నా చేతికి ఆయిల్ కొంచెం తక్కువగా ఉంది. వెంకటేష్ చేయికి ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి వెంకటేష్ చేయికి అంటట్లేదు, కానీ నా చేయికి అయితే అంటుతుంది. నేను ఆయిల్ తక్కువగా పెట్టుకున్నా. ఆ పనసతో అన్నీ వలుస్తున్నా, కానీ వాటిని తినాలనే ప్రాణం గుంజుతుంది. అంత ఇష్టం. నిజంగా పనసపండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అసలు ఏర్ల కానుంచి మొదలు పెడితే అందులో ఉన్నటువంటి గింజ వరకు కూడా ఎంత యూస్ చేస్తారు, ఎంత ఉపయోగాలు ఉన్నాయనేది నాకు కూడా తెలియదు. బట్ తర్వాత నేను మామూలుగా దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకుంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటా. పనసపండు తినడం వల్ల మస్తు హెల్త్కి సంబంధించిన ప్రయోజనాలు అయితే ఉన్నాయంట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం ఉపయోగం అని అంటే రోగనిరోధక శక్తి పెంచుతుంది. అంటే మామూలుగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అటాక్ అవ్వకుండా వాటిని తట్టుకునే శక్తిని అయితే పెంచుతుంది. తర్వాత క్యాన్సర్ కణాలను ఎదుర్కొంటుందంట. ఇంకా హైలైట్ ఏంటి అంటే కంటి చూపు మెరుగుపరుస్తుంది అనమాట. రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందంట. పనసపండు విత్తనాలు, ఆకులు మరియు బెరడు, ఏర్లు వీటన్నింటి వల్ల ఏదో ఒక యూజ్ అయితే ఉందంట. అసలు ప్రతి ఒక్క పార్ట్, పనసపండులోని ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకు రియల్ లైఫ్లో ఏదో ఒక యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనసపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంటే చెప్పినాం కదా. చాలామంది బాధపడుతుంటారు, నేను వెయిట్ బాగా పెరిగినా తగ్గాలి అని. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ పనస ఆకులు అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. బరువు తగ్గడానికి ఈ పనస ఆకులు హెల్ప్ అవుతాయంట. పుండ్లు నయం చేస్తాయంట. అంటే మన చేతికి కానీ కాళ్ళకు కానీ పెద్ద పెద్ద పుండ్లు అవుతుంటాయి. సో అవి మనం అక్కడిక్కడ చూపించుకున్నా కానీ తగ్గవు. అలా తగ్గని పుండ్ల పైన ఈ పనస ఆకులను కాల్చిన తర్వాత వస్తుంది కదా బూడిద, ఆ బూడిదను ఈ పుండ్ల పైన చల్లడం వల్ల పుండ్లు కూడా నయమైపోతాయంట. చర్మం ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా నయమవుతాయంట. ఇంకా హైలైట్ ఏంటి అని అంటే హెయిర్. ఏ అమ్మాయి అయినా సరే హెయిర్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. చాలామంది డాండ్రఫ్ అని చెప్పేసి హెయిర్ ఫాల్ అవుతుంటాయి. సో అలా హెయిర్కి సంబంధించిన చాలా సమస్యలు కూడా ఇది తగ్గిస్తుందంట. మెయిన్ పనసపండు విత్తనాలు అయితే
ఇంకా మామూలు యూజ్ అయితే లేవు. అసలు ఇంకా చెప్పలేను, కానీ ఇంకా చాలా ఉన్నాయి యూజెస్. నాకైతే కొన్ని యాదికున్న కాడికైతే చెప్పిన. సో ఖచ్చితంగా మీరు పనసపండు అయితే తినండి, ఎక్కడ దొరికినా సరే తినండి. ఇంకొకటి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పనసపండు నేను ఎప్పుడు తినడం స్టార్ట్ చేసినంటే, నాకేం చిన్నప్పటి నుంచి నేను అసలు ఇది ఒక పండు ఉంటుందని కూడా నాకు తెలియదు. అయితే నేను అగ్రికల్చర్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ప్రణీత అని ఉంటుంది, ఆ అమ్మాయి వాళ్ళ తోటలో పనస చెట్లు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ డాడీ వచ్చినప్పుడు పనస పండు తీసుకొని వచ్చిండే. ఫస్ట్ దీని స్మెల్ చూసినప్పుడు ఏంది స్మెల్ అంత ఇట్లా వస్తుంది అనేసి నేను అసలు కనీసం తినడం కాదు కదా, స్మెల్ చూడడానికి కూడా నేను ఇష్టపడలేదు. అలాంటిది తర్వాత దీనికి నేను ఎలా అడిక్ట్ అయిపోయినో నాకు తెలియదు, కానీ ఎక్కడ పనస పండు కనిపించినా చాలు ఇంకా అసలు నా ప్రాణం అయితే తీసుకొని తిన్న దగ్గర నా ప్రాణం ఊరుకోదు. అలాంటిది నేను కన్సీవ్ అయ్యాక దిల్సుఖ్ నగర్ ఏరియాలో చాలా పనస పండ్లు బండ్లపైన పెట్టుకొని అమ్ముతారనమాట. సో నేను కన్సీవ్ అయినాక అసలు ఆ పనస పండ్లను చూస్తుంటే నాకు తినాలని నోరు ఊరుతుంది. కానీ కన్సీవ్ టైంలో పనసపండు తినకూడదు అనేసి చాలామంది అంటున్నారు. ఇంకొంతమంది మామూలుగా నేను ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో అప్లోడ్ చేసినప్పుడు నాకు మెసేజ్ చేశారు, సిస్టర్ మీరు కన్సీవ్ కదా, పనసపండు తినకూడదు, ఒకసారి డాక్టర్ని అడిగి తినండి మీకు తినాలనిపిస్తే అని చెప్పేసి నాకు చాలామంది మెసేజ్ చేశారు అమ్మాయిలు. అయితే నేను ఇప్పటివరకు కూడా కన్సీవ్ అయినాక ఒక్కసారి కూడా పనసపండు తినలేదు. అండ్ ఇది ఓల్డ్ వీడియో, మ్యారేజ్ అయినాక ఇది దసరాకు వెళ్ళినప్పుడు అనుకుంటాను, దసరాకు అంతకుముందు దేనికి వెళ్ళినప్పుడు ఈ పండు తీసుకున్నా. సో ఇది ఓల్డ్ వీడియో అయితే తీసిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయినా వీడియో తీసిన ఈ పనసపండు కోసేది అనేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయినా. అందుకే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. చాలా డేస్ తర్వాత మళ్ళీ గ్యాలరీలో ఇలా తిప్పుతుంటే నాకు ఈ వీడియో కనిపించింది. నేను ఎంతో ఇష్టంగా పనసపండు కట్ చేస్తూ తీసుకున్న వీడియో కదా అని చెప్పేసి మళ్ళీ దీనికి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా. సో ఇప్పటివరకు చాలామంది నేను కన్సీవ్ అయ్యాక చాలామంది అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్పేసి చాలామంది కేరింగ్గా నాకు మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ నేనైతే చూస్తున్నా కొంతమంది మెసేజ్లు నా హెల్త్ పరంగా ఇంత కేర్ తీసుకుంటున్నందుకు, కేర్గా నాకు మెసేజ్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. మీరైతే పనసపండు మిస్ చేసుకోకండి. ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా పనసపండు విత్తనాలు, వాటన్నింటినీ నేను మా ఇంటి పక్కన నాటిన పనస చెట్లు కూడా వచ్చినాయి. అది చెలకాడ నాటిన ఒక చెట్టు తీసుకొని వెళ్ళి అక్కడక్కడ గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు ఎవరో చెట్టు అయితే పీక్కొని వెళ్ళిపోయారు. ఒకటి పనస చెట్టు అలాగే మ్యాంగో చెట్టు 2 తీసుకొని వెళ్ళిపోయారు. సరే తీసుకొని వెళ్ళానులే అనేసి కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే నేను ఎంతో ఇష్టంగా తీసుకొని వెళ్ళి చెలకాడ నాటిన, బట్ అవి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికాడ కూడా నాటిన చెట్లు పనస చెట్లు 2 చెట్లు నాటిన, 2 సూపర్ అంటే సూపర్. ఇప్పుడు నాకంటే కొంచెం హైట్ అయినాయి పనస చెట్లు. మళ్ళీ మా చెట్టుకి పనసకాయలు కాసినప్పుడు కూడా మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తా, ఆ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. నిజంగా పనసపండు ఇంత ఇష్టమని నిజంగా నాకే తెలియదు. కోస్తున్నంతసేపు తింటానే ఉన్నా తినకొద్దీ తినాలనిపిస్తుంది. మరి అసలు ఇంత ఇష్టమా? వెంకటేష్ అక్కడ పక్కన అంటుండు, బేబీ మొత్తం తినేస్తే మళ్ళీ మీ మమ్మీ కొంచెం కొన్నన్నా అని అంటుండు. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో నేను మొత్తం తింటా. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం. అసలు మా మమ్మీ హైదరాబాద్ రాదు, వచ్చినా ఎప్పుడో ఒకసారి ఏదో హడావిడిగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆమెకంటూ తీసుకెళ్ళడానికి ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? ఇంకా పిల్లలు చూపించేంత కేర్ బయట వాళ్ళు అయితే చూపించారు కదా. సో అందుకే నేను తనకి ఇష్టమైన ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ తీసుకొని వెళ్తుంటా. అప్పుడప్పుడు నేను ఊరు వెళ్ళినప్పుడు ఏదో ఒక ఫ్రూట్స్ కానీ ఆమెకు నచ్చిన శారీస్ కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్తూనే ఉంటా. అందులో ఇది ఒక పనసపండు కూడా ఒకటి తీసుకొని అయితే పోయినా. మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది పనసపండు తీసుకొని పోయినప్పుడు. నేను వీడియో అయితే తీయలేకపోయినా, బట్ నేను పనసపండు ఇంటికి తీసుకొని పోయినప్పుడు అయితే మా మమ్మీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. గినియానం ఏడబట్టుకొచ్చినవని అయితే ఫస్ట్ క్వశ్చన్ వేసింది. లేదు మమ్మీ హైదరాబాద్ నుంచి కాయ తీసుకొని వచ్చిన అంటే ఫస్ట్ షాక్ అయింది. అంత లావు కాయ హైదరాబాద్ నుంచి బైక్ పైన ఎట్లా పెట్టుకొచ్చినా అయితే షాక్ అయింది. ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు నా గురించి అని అన్నది. సో ఆమెకు తీసుకొని పోయినా కానీ నేను ఎక్కడ ఇబ్బంది పడ్డానో, అంత లావు కాయ బైక్ పైన పెట్టుకొని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. సో కొంచెం షాక్ అయింది, బట్ ఫైనల్గా మా మమ్మీ హ్యాపీ,
నేను హ్యాపీ. థ్యాంక్ యూ.